ఆలయాలు ప్రార్థనా స్థలాల నిర్వహణ రాజకీయం ఇవన్నీ కలగలిసిపోకూడదు. వ్యవస్థగా ఉండాలి. అది చాలా ముఖ్యం. సార్ ఏంటి పాపం శ్రీతేజ్ ఏదైతే పుష్ప సినిమాల్లో అతను బలయ్యాడు, పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయారు, జీవితాంతం ఇంక జీవోత్సవంలా బతకాల్సిందేనా? చాలా బాధేస్తుందండి ఆ వార్త చదివినప్పుడు. దాని మీద కూడా ఏదో చాలా కోడలు రాజకీయం అది ఇది నడిచాం. కానీ నిజంగా ఆ పిల్లవాడు చాలా కాలం పడి ఇప్పుడు అతని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపిస్తున్నారు. అక్కడ కొంత మెరుగ్గా ఉంటుందని. ఆసుపత్రిలో ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎంత లేదని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఐసీయూ ఇన్ఫెక్షనే చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లోని అక్కడికి పంపిస్తున్నారు. అతను ఉన్నంతలో తొందరగా కోలుకోవాలని మనము కోరుకోవాలి. రెండవది ఇలాంటివి ఇది కూడా ఒక గుణపాఠమే. పిల్లలను తీసుకొని వెళ్ళటము, భద్రతకు సంబంధించిన అంశాలు. అతనికి అన్నీ మేము వెళ్ళినంతకాలం మేము సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు సహాయం చేయడానికి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమయంలో చొరవ తీసుకొని చేయాలి. కొంత ప్రయత్నిస్తున్నారండి. అప్పుడే సుమారు 150 రోజులు దగ్గర అవును అయింది కదా. అందుకే ఇప్పుడు ఈ వార్త మీద కూడా ఉదాహరణకు ఫ్యాక్ట్ చెక్ అని కొంతమంది పెట్టారు. నిజంగా డిశ్చార్జ్ అయ్యాడా లేదా, అయితే ఎలా ఉన్నాడంటే ప్రతి దాని మీద ఇదే సరిపోతుంది. కానీ నిజంగా ఆ పిల్లవాడు గుర్తుపట్టలేకపోతున్నాడు ఇప్పటికి కూడా. శ్వాసగా ఇది ఆహారం కూడా ఇక మీద నోటితో తీసుకోవచ్చు అని చెప్పారు అంటున్నారు. కానీ ఇప్పటికైతే ఇంకా ఇవ్వడం లేదు. చాలా ఉంది దీని మీద. మరి ఇంకా ఏదైనా అవసరమైతే అనేక సార్లు మేము విదేశాలకు పంపుతాం అది ఇది అంటున్నారు కదా. అటువంటి అవకాశం అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చొరవ తీసుకోవాలి. వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. మూడవది దీని నుంచి ఏమేమి చేయాలి, జాగ్రత్తలు పడాలన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఇది ఉంది. నిజంగా బాధేస్తుంది. ఆ పిల్లోడు వచ్చినందుకు ఉపశమనం, తల్లి చనిపోయినా అతను నిలబడ్డాడనే ఉపశమనం కొంత ఉన్నప్పటికీ అతని మిగిలిన జీవితానికి సంబంధించి ఎలా కనీసమైన జీవితం కల్పించాలన్నది ఆలోచిస్తారనే ఆశిస్తున్నా, కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి. స్టే ట్యూన్డ్ టు 9.